కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుదాం. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, భక్తుడు ఏం జ్ఞాపకం చేసుకుని ఓదార్పు నొందాడట? దేవుని న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని ఓదార్పు నొందాడట. ఈయన మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి దేవుని యొక్క న్యాయ విధులు మనకు ఏం కలుగజేస్తాయి? ఓదార్పును కలుగజేస్తాయి. ఈరోజు విధి అని అంటే తప్పనిసరిగా చేయాల్సినటువంటిది. ఈరోజు దేవుని యొక్క వాక్యము నువ్వు తప్పనిసరిగా అనుసరించాలి. అనుసరిస్తే నీవు ఓదార్చబడతావు, నువ్వు ఆదరించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఎప్పుడనంటే దేవుని యొక్క వాక్యము నీవు చేసినప్పుడు, వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలను అప్పటికప్పుడే నువ్వు అన్వయించుకున్నప్పుడు, వినేసి విడిచిపెడితే కాదు దీవెన. దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెడితే మనకు వేదన. భక్తుడు అంటూ ఉంటాడు, అయ్యా నా బాధల్లో నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చింది, ఆదరణ ఇచ్చింది. ఈరోజు ఆదరించబడలేకపోతా ఉన్నావా? ధైర్యపరచబడలేకపోతా ఉన్నావా? నెరసిల్లిపోయేటువంటి పరిస్థితులు, కృంగిపోయేటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? అయితే నీ హృదయంలో దేవుని న్యాయ విధులు లేవు, దేవుని యొక్క వాక్యము లేదు, ఆ వాక్యానుసారంగా జీవించేటువంటి పరిస్థితుల్లో నీవు లేవు. ఈ యొక్క మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు నింపుకోవాలి. అప్పుడే శ్రమల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో మనము నెమ్మది నొందుతామని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాక్యాన్ని చదవడం వలన ఆదరణ, ఓదార్పు మనం పొందుతాం. ఈరోజు న్యాయ విధులు నువ్వు ప్రతిరోజు చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదవాలి. బైబిల్ చదవడం మానేసావు కొంతకాలంగా, కొన్ని రోజులుగా బైబిల్ని పక్కన పెట్టేసావు. చదువుతానని ఒక తీర్మానం తీసుకున్నావు. సంవత్సరం ప్రారంభంలో, ప్రభువా ఈ సంవత్సరంలో ఎలాగైనా బైబిల్ నేను పూర్తి చేసేస్తాను అని అన్నావు. ఏది ఎక్కడ? కొంతమంది ఆది కాండంలోనే ఆగిపోయారు, మరి కొంతమంది ఆ ప్రారంభ అధ్యాయం దగ్గర ఆగిపోయారండి, మరి కొంతమంది సగం చదివి ఆపేశారు. ఎందుకు చదవలేకపోతా ఉన్నావు దేవుని యొక్క వాక్యాన్ని? ఇక దేవుని యొక్క వాక్యాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో ఆదరణ అనేది నీకు ఎలా దొరుకుతుంది? నెమ్మది అనేది నీకు ఎలా దొరుకుతుంది? నువ్వు ఓదార్చబడగలవా? ఈ సమయంలో ఈ రోజు నుండి అయినా మరలా వాక్యం చదవడం ప్రారంభించు. అప్పుడప్పుడు తీకు బైబిల్ బయటికి. ఏమండి, కొంతమంది బైబిల్ని ఏదో పట్టుచీరలా వాడుతూ ఉంటారండి. అంటే చూడండి, పట్టుచీర అప్పుడప్పుడు తీస్తూ ఉంటాం కదా మనం బయటికి. అలా అప్పుడప్పుడు తీసి చదివితే అది మనకు దీవెన కాదు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలా. స్త్రీలైతే ప్రతిరోజు ఇంట్లో పనులను చక్కబెట్టేసుకున్న తర్వాత, లేకపోతే ఉదయము ఒక అనుకూలమైన సమయాన్ని సిద్ధం చేసుకుని ఆ సమయంలో వాక్యాన్ని చదివేయాలంతే తప్పనిసరిగా. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే బాధలు ఎక్కువైతాయి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కష్టాల్లో నలిగిపోయే పరిస్థితులు వస్తాయి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం చేయాలో అర్థం కాదు మనకి. అదే వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ సమస్యలు ఎలా స్పందించాలో, ఏం చేయాలో, ఏం చేయమని దేవుని యొక్క వాక్యం చెప్పిందో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యమును బట్టి మనం తెలుసుకోగలుగుతాం. మరి చదవాలి కదా దాన్ని. పురుషులైతే ఎప్పుడు పని ఉదయం లేచామా, తయారయ్యామా, వెళ్ళిపోయామా అంతే. మరలా సాయంత్రం వచ్చామా, నీళ్ళు వేసేసుకున్నామా, తినేసామా, మంచం ఎక్కేసామా, అంతేనా? ఈరోజు వాక్యం చదివేటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? ప్రియ సహోదరి సహోదరుడు, ఎప్పుడు పనే కాదు. అన్నిటికన్నా ప్రాముఖ్యం దేవుని యొక్క వాక్యం. చదువుదాన్ని. నీవు చదివితే ఎవరికో లాభం కాదు, నీకే లాభం. నీవు వాక్యాన్ని చదివితే మరొకరు ఎవరికో దీవెన కాదు. నేను వాక్యాన్ని చదవమని చెబుతున్నటువంటి మాకు కూడా అది దీవెన కాదు. నువ్వు చేస్తే అది మాకు దీవెన కాదు, నీకే, అది నీ కొరకే, నీ మేలు కొరకే.
ఈ రోజు నుండి అయినా నీవు దేవుని యొక్క న్యాయ విధులను నువ్వు అనుసరిస్తూ వాటిని చదివేటువంటి వ్యక్తివి కాగలిగితే తప్పకుండా నీ సమస్యల్లో, నీ బాధల్లో, నీ యొక్క దుఃఖములో నువ్వు ఓదార్పు నొందుతావు. వాక్యము నిన్నేం చేస్తుంది? ఓదారుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాటి దినాన్ని మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి వాక్యానికి నీ జీవితంలో ప్రాధాన్యతనివ్వి. వాక్యాన్ని ఎక్కువగా విను, ఎక్కువగా చదువు, వాక్య ప్రకారంగా జీవించు. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఆదరణ అనేది పొందుకుంటావని, నువ్వు నెమ్మది నొందుతావని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నా.